బాలీవుడ్ నటి ఆలియా భట్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆలియా భట్ నటించిన జీగ్రా ఈ వారం విడుదలవుతుంది. చిత్రానికి ఆలియానే నిర్మాత కూడా. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం. అలాగే తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఆమె నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం తెలుగులో డబ్ గా మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్ లో ఆలియా నటించింది. త్రిబుల్ తర్వాత ఆలియా సినిమా తెలుగులో విడుదల కావటం ఇదే తొలిసారి. ఈ కారణంగానే హైదరాబాద్ లో జరిగిన జీగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆలియా భట్ హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత, రానా అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే త్రిబుల్ సినిమాలోని నాటు పాట గురించి ఆలియా మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడు నాటు పాటలు ప్లే చేస్తూ ఉంటాం. నా కూతురు రాహా ఈ పాటకి పెద్ద ఫ్యాన్. ఆమెకి పాటలు వినడమే కాదు డాన్స్ చేయడం కూడా ఇష్టం. నాటు పాటకి డాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ పాట నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఆలియా భట్ నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల కొలాబ్ లో చేరుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఆలియా పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు ఆమె నటించిన జీగ్రా విడుదలవుతుంది. ఇది కాకుండా సంజయ్ లీలా బస్నాని దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది ఆలియా భట్. బాలీవుడ్ నటి ఆలియా భట్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆలియా భట్ నటించిన జీగ్రా ఈ వారం విడుదలవుతుంది. చిత్రానికి ఆలియానే నిర్మాత కూడా. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం. అలాగే తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఆమె నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం తెలుగులో డబ్ గా మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్ లో ఆలియా నటించింది. త్రిబుల్ తర్వాత ఆలియా సినిమా తెలుగులో విడుదల కావటం ఇదే తొలిసారి. ఈ కారణంగానే హైదరాబాద్ లో జరిగిన జీగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆలియా భట్ హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత, రానా అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే త్రిబుల్ సినిమాలోని నాటు పాట గురించి ఆలియా మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడు నాటు పాటలు ప్లే చేస్తూ ఉంటాం. నా కూతురు రాహా ఈ పాటకి పెద్ద ఫ్యాన్. ఆమెకి పాటలు వినడమే కాదు డాన్స్ చేయడం కూడా ఇష్టం. నాటు పాటకి డాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ పాట నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఆలియా భట్ నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల కొలాబ్ లో చేరుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఆలియా పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు ఆమె నటించిన జీగ్రా విడుదలవుతుంది. ఇది కాకుండా సంజయ్ లీలా బస్నాని దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది ఆలియా భట్. బాలీవుడ్ నటి ఆలియా భట్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆలియా భట్ నటించిన జీగ్రా ఈ వారం విడుదలవుతుంది. చిత్రానికి ఆలియానే నిర్మాత కూడా. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం. అలాగే తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఆమె నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం తెలుగులో డబ్ గా మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్ లో ఆలియా నటించింది. త్రిబుల్ తర్వాత ఆలియా సినిమా తెలుగులో విడుదల కావటం ఇదే తొలిసారి. ఈ కారణంగానే హైదరాబాద్ లో జరిగిన జీగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆలియా భట్ హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత, రానా అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే త్రిబుల్ సినిమాలోని నాటు పాట గురించి ఆలియా మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడు నాటు పాటలు ప్లే చేస్తూ ఉంటాం. నా కూతురు రాహా ఈ పాటకి పెద్ద ఫ్యాన్. ఆమెకి పాటలు వినడమే కాదు డాన్స్ చేయడం కూడా ఇష్టం. నాటు పాటకి డాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ పాట నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఆలియా భట్ నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల కొలాబ్ లో చేరుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఆలియా పెద్దగా బ్రేక్ తీసుకోలేదు.
తీసుకోలేదు. ఇప్పుడు ఆమె నటించిన జిగ్రా విడుదలవుతుంది. ఇది కాకుండా సంజయ్ లీలా బస్నాని దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది ఆలియా భట్. బాలీవుడ్ నటి ఆలియా భట్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆలియా భట్ నటించిన జీగ్రా ఈ వారం విడుదలవుతుంది. చిత్రానికి ఆలియానే నిర్మాత కూడా. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రం. అలాగే తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది. అక్టోబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆలియా భట్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఆమె నటించిన బ్రహ్మాస్త్రం చిత్రం తెలుగులో డబ్ గా మొదలైంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన త్రిబుల్-ఆర్ లో ఆలియా నటించింది. త్రిబుల్-ఆర్ తర్వాత ఆలియా సినిమా తెలుగులో విడుదల కావటం ఇదే తొలిసారి. ఈ కారణంగానే హైదరాబాద్ లో జరిగిన జీగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆలియా భట్ హాజరైంది. ఈ కార్యక్రమానికి సమంత, రానా అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే త్రిబుల్-ఆర్ సినిమాలోని నాటు పాట గురించి ఆలియా మాట్లాడింది. మా ఇంట్లో ఎప్పుడు నాటు పాటలు ప్లే చేస్తూ ఉంటాం. నా కూతురు రాహా ఈ పాటకి పెద్ద ఫ్యాన్. ఆమెకి పాటలు వినడమే కాదు డాన్స్ చేయడం కూడా ఇష్టం. నాటు పాటకి డాన్స్ కూడా చేస్తుంది. కాబట్టి ఆ పాట నాకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఆలియా భట్ నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల కొలాబ్ లో చేరుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఆలియా పెద్దగా బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు ఆమె నటించిన జీగ్రా విడుదలవుతుంది. ఇది కాకుండా సంజయ్ లీలా బస్నాని దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తుంది ఆలియా భట్.